సార్ మీ పేరు? నా పేరు మురాల్ నరేష్ అండి. సార్ ఏ ఊరు? గుడ్లవల్లేరు. సార్ ఏంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఇక్కడ రాజకీయం ఉందండి, పెద్దగా ఏమీ లేదు. ఇంత మటుకి శూన్యం, అంతా రాజకీయం అంతా శూన్యం. కాకపోతే ఏంటంటే 20 ఏళ్ళ నుంచి ఒకటే పరిపాలన జరుగుతుంది, అది అభివృద్ధి లేని పరిపాలన జరుగుతుంది. కొడాలి నాని చెప్తున్నాడు డెవలప్మెంట్ మొత్తం నేనే చేశాను అంటున్నాడు. చేసాడండి, పేకాట పరంగాను, క్లబ్ల పరంగా, క్యాసినో పరంగా, ఇసుక పరంగా, వాటి పరంగా చేశాడు. కానీ రోడ్ల పరంగా ఇటు పరంగా ఏం చేయలేదు అభివృద్ధి. కొడాలి నాని గారు బూతులు తిట్టడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంతేగా మరి, మన మనిషిలో ఉన్న మృగం బయటపడాలంటే బూతులేగా కావాల్సింది. జనానికి ఏదైనా చేస్తే బూతులు రావండి, ఏమి చేయలేదు కాబట్టి కోపం ఆగ్రహం అన్నీ వచ్చి బూతులతో సహా వస్తాయి. జనాభా కూడా అట్టగా తయారయ్యారుగా, నానికి మెల్లని ఆ బూతులు మాట్లాడే వ్యవహార శైలిలో. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఏమంటున్నారంటే ఆ బూతులుగాడు నియోజకవర్గం అని అడుగుతున్నారు ఎవరు అడిగినా. ఆయన అంటున్నాడు ఈసారి గెలిపిస్తే సింగపూర్గా మారుస్తా అంటున్నాడు. సింగరాపాలెం రోడ్లు బాగోలేదు, అవి చూడమనండి ముందు. ఆయన ఇంటి ముందున్న రోడ్డు కూడా బాగోలేదు. సింగపూర్ సంగతి తర్వాత సంగతి, ఆయన రోడ్లే బాగోలేదండి. ముందు సింగపూర్ తర్వాత చేయమని, ముందు ఆయన రోడ్డు వేసుకోమని చెప్పండి. ఆయన రోడ్డు ఈ ప్రభుత్వంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా మీకు? పక్కాగా జరిగిందండి. గంజాయి పరంగా బాగా అభివృద్ధి చెందిందండి. మన రాష్ట్రం గంజాయిలో ప్రథమ స్థానంలో ఉంది. ఎక్కడ కావాలితే అక్కడ మీకు మంచినీళ్ళు అయినా దొరికితే దొరకవు, కానీ గంజాయి మట్టికి చక్కగా దొరుకుతుందండి. కొకైన్ కానీ ఏదైనా సరే. ఇసుక మట్టి ఈ మట్టికి వైఎస్ఆర్ ఇళ్లలో దొరుకుతాయండి, లేకపోతే హైదరాబాద్ పంపించే వ్యవహారాల్లో దొరుకుతాయి. సార్ ఇప్పుడు రాము గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? వచ్చాడుగా ఆయన కూడా, మళ్ళీ ఇప్పుడు కొడాలి గారు చెప్తున్నారుగా ఆయన కూడా అమెరికా వెళ్ళిపోతాడు చేస్తాడని. ఈ ఒక్కసారికి నన్ను గెలిపించండి నానిగా, నన్ను గెలిపించండి ఇంకొకసారి, మళ్ళీ ఇంకొకసారి మీ అందరినీ తిడతాను నేను కలిసి అంటున్నాడు కదా. ఆయనంతా డెవలప్మెంట్ ఉండదండి, నాని గారిదంతా డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ చేద్దామని వచ్చిన వాళ్ళ మీద కూడా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంటాడు ఆయన. సార్ రాము గారు ఫౌండేషన్ ద్వారా ఏమన్నా మంచి జరుగుతుందా? ఇప్పుడు ఆయన చేశాడనేగా, ఇప్పుడు రాము గారు వచ్చిన కాడి నుంచి ఫౌండేషన్ ద్వారా అన్నీ చేశాడనేగా. ఇప్పుడు నాని గారు ఓళ్ళంట బయలుదేరి ఎండలో తిరగలేక చేయలేక అక్కడ ఒక 50,000 ఇక్కడ 1,00,000 ప్రజలకి బిచ్చం ఇచ్చినట్టు ఇస్త్రీ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికక్కడ జనాదరణ లేక వెళ్ళిపోతున్నాడు. రాము గారు అభివృద్ధి చేసి. రాము గారు వచ్చి జనాల్లో తిరుగుతున్నారా? తిరుగుతున్నారండి, పక్కాగా తిరుగుతున్నాడు. ఈసారి ఆయన ఈ 20 ఏళ్ళ నుంచి పట్టిన దరిద్రం కూడా ఈ దెబ్బతో వదిలిపోతాడు. నెక్స్ట్ గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుందా? ఎప్పుడైనా బాబు గారు చేసిన డెవలప్మెంటేనండి, ఎవరు చేసిన డెవలప్మెంట్ కానీ ఏదీ లేదు. ఏ పార్టీ వచ్చినా డెవలప్మెంట్ చేయలేదు. డెవలప్మెంట్ జరగాలంటే తెలుగుదేశం పార్టీ కావాలి. తెలుగుదేశంతోనే అభివృద్ధి జరుగుతుందండి. ఏ స్థాయిలోనే అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంలోనే అభివృద్ధి. ఇంకా ఈ రోడ్ల సమస్య తీరుతాయా రాము గారు గెలిస్తే? తప్పకుండా అండి. ఆయన మామూలుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయకముందే ఆయన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది రైతులు, హెక్టార్ రైతులను నీట మునిగిన పంటను కాపాడినటువంటి వ్యక్తి అండి రాము గారు. రైతులు కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన అధికారం లేకపోతేనే ఆ రకంగా చేశారంటే, అధికారం ఉంటే మరింత మెరుగైన సేవలు ఆయన అందించగలరని మేము ఆశిస్తున్నాం. కొడాలి నాని అంటున్నాడు నేను మా యువత కోసం చాలా ఉద్యోగాలు తీసుకొచ్చాను అన్నారు, ఏమన్నా వచ్చాయా? వచ్చినాయి కానీ జగన్ గారు ప్రవేశపెట్టిన మటన్ మార్కెట్లు, చికెన్ మార్కెట్లు, చేపల మార్కెట్లు, మరి గోవాలో ఉన్నటువంటి కల్చరు అంతా వచ్చిందిగా. ఆయన అభివృద్ధి అంతా అదే కదండి. లేకపోతే ఇక వాళ్ళ సామాజిక వర్గాన్ని తిట్టాల్సి వచ్చినప్పుడు తిడతాం. ఇంత మించి నానిగారు చేసింది ఏముందండి? ఎప్పుడన్నా కనుక ఆయన పౌర సహకార మంత్రిగా చేసి ఆయన ఎప్పుడన్నా దానికి సంబంధించిన విషయంలో కానీ ఎప్పుడైనా సరే ఒక్కసారి మాట్లాడా? సన్నబియ్యం అన్నాడు, నలబియ్యం అన్నాడు, వెళ్ళిపోయాడు. అసలు దాని గురించి ఎప్పుడు మాట్లాడు. ఆయన చేసిన మంత్రిత్వ శాఖ గురించి ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన తిట్టే పరిస్థితుల్లోనే ఉన్నాడు. వాళ్ళ సామాజిక వర్గాన్ని తిట్టుకుంటాక ఆయన పెట్టుకున్నారు, అంతేగాని ఆయన ఎమ్మెల్యే కాదండి. వాళ్ళ సామాజిక వర్గాన్ని తిట్టుకుంటాక ఆయన ఒకడు, పేరు నాని ఒకటే, సామాజిక వర్గాలు తిట్టుకుంటాకే కానీ డెవలప్మెంట్గా వాళ్ళు లేరు. నమస్తే అండి. రాజకీయ నాయకులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా బతుకుల గురించి చెప్పేది ఏమిటంటే, సంవత్సరానికి 3,40,000 రూపాయలు పెట్టి మార్కెట్ పాడి 336 మంది వ్యాపారస్తులు, కటికి పేద వ్యాపారస్తులు బతుకుతున్నారు ఇక్కడ. 6 నెలలకి 1,500 రూపాయల లైసెన్స్ కాడికి 35 కోట్లకి. దానికి అమౌంట్ ఎంత వస్తుందో నేను చదువుకోలేదు కాబట్టి చెబుతున్నా, మీరే లెక్కేసుకోండి. రెండోది, మాకు మార్కెట్కి బయట కోట్లు, కోటీశ్వరులు వచ్చి బయట కోట్లు పెడుతున్నారు. ఒక కోటీశ్వరుడు ఇల్లు డాబా 3 అంతస్తుల డాబా 5 కోట్లు పెట్టి ఖర్చు పెడితే, పేదోడు తింటాకు కూడా గెంజి నీళ్ళకి లేకోకుండా ఇక్కడ లైసెన్సులు కట్టి మార్కెట్లో వ్యాపారం మేము చేసుకుంటున్నాం. మార్కెట్కి బయట వ్యాపారస్తులు ఎవరు వచ్చినా 200 గజాల దూరంలో జీవో ఉంది. అది ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని బయటికి తీయట్లా. కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి,
మార్కెట్ యార్డ్లో ఉన్న ఈ కోటేశ్వరులకు అవకాశం లైసెన్సులు మున్సిపాలిటీ వాళ్ళే కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ కల్పించి మా బతుకుల మీద నీళ్లు కొడుతున్నారు. ఒక కోటేశ్వరుడు బతుకుతాకి ఇంకా కోట్లు సంపాదించుకుంటాకి బయట కోట్లకి లైసెన్స్ ఇస్తున్నారు కానీ 50 మంది పేదోళ్ళు బతుకుతున్నా అన్నదే ఏ రాజకీయ నాయకుడు చూస్తలా. ఇషాంధ్ర మా కొట్లు ఏమి ఇవ్వలేదు. ఈ పేదవాళ్ళకి ఎవరికి కొట్టు అనేది లేదండి. గత ఈ 1972లో ఈ మార్కెట్ ఓపెనింగ్ అయిందండి. కటార్ సచిన్ గారి న్యాయంలో ఈ మార్కెట్ శంకుస్థాపన అయిందండి. అక్కడి నుంచి పావలా లైసెన్స్ కాడి నుంచి ఇక్కడ 50 సంవత్సరాలు బట్టి బతుకుతున్నాం కానీ బయట కొట్లు తీపిచ్చే రాజకీయ నాయకుడు ఒక్కడు రాట్లా. నేను అది చేశాను, నేను భీమి ఇచ్చాను, నేను పథకాలు ఇచ్చాను అన్నది కాదు. అది కాదండి, లేబర్ను చూడమనండి. ఒక కోటేశ్వరుడు పోయినా పర్వాలేదు కానీ 50 మంది పేదోళ్ళు బతకాలి. ఇప్పుడు లేబర్ నాయకుడు కొడాల నాని గారు అంటున్నారు, ఏం చేయలేదండి? ఎవరు ఆయనే కదా, వాళ్ళే లైసెన్సులు ఇప్పిస్తున్నారు. ఫలానా అని మేము అంట్లా. ఏ నాయకుడు వచ్చినా మాకు ఇబ్బంది ఏమి లేదండి. మాకు కావాల్సింది న్యాయం. 200 గజాల్లో ఉండాలి మార్కెట్ యార్డ్కి, బయట వ్యాపారాలు కొట్లు ఎదురుండకూడదని చెప్పేసి ఉన్నాయండి. మాకు రాజకీయ నాయకులతో పని లేదండి. మా బతుకులు ఎవరైతే బాగు చేస్తే ఆ నాయకుడు కావాలి మాకు. కొడాల నాని గారు చేస్తారు, ఎలగంటల రాము గారు చేస్తారు అన్నది క్వశ్చన్ కాదండి. మా పేదల బతుకులు ఎవరైతే బాగు చేస్తారో ఎవరి మీద నమ్మకం ఉంది? ఇప్పుడు నాని గారు వచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆ లైసెన్సులు వాళ్ళే కదండి ఇప్పించింది. మేము వెళ్ళి మార్కెట్ వాళ్ళు ఏమో చెప్పారని వెళ్ళారు, కొడాల నాని గారిని అడిగారుగా, ఏమండి ఇలా మార్కెట్ వ్యాపారం పోతుందండి, లైవ్ కొట్లు పెట్టిస్తున్నారండి, మేము ఎలా బతకాలండి అన్నా కూడా ఆ కొట్లు తీయలేదండి. అవి అలాగే ఉన్నాయి. అడిగామండి తీట్లా, అది ఒకటి చేయండి. తర్వాత మేకలు ఇక్కడే కోసేస్తున్నారు, దానికి గబేళా లేదు. కోసిన మేకలంతా దాని చెత్త రద్దు గిద్దు మొత్తం ఇక్కడే వంపుతున్నారు. ఆ వాసనకి కలరాలు కూడా వచ్చేసేటట్టు ఉంది. ఆ కబేళా 5 సంవత్సరాల 4 సంవత్సరాల అయింది, అక్కడ తీసి ఇక్కడ ఇట్టారు. కబేళా కట్టిన లోరు మొత్తం ఇక్కడే కోస్తున్నారు. మొత్తం చెత్త చెదారం మొత్తం ఇక్కడే. ఎత్తే నాదుడు లేడు, ఒక్క మనిషిని పెడుతున్నారు. ఏమెత్తుతారండి ఒక్క మనిషి? ఇప్పుడు ఈ ప్రభుత్వం మొత్తం చూశారు, మీ సమస్యలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి కాబట్టి ఈసారి మార్పు కావాలనుకుంటున్నారా, అదే ప్రభుత్వం కొనసాగాలనుకుంటున్నారా? బాబు, మార్పు వచ్చినా ఎవరు వచ్చినా నేను కోరుకునేది పేద ప్రజలు ఈ 50 కుటుంబాలు బతుకుతూనే కావాలి. నేను ఒక్కడనే బతకూడదు. నేను బతికినా బతకపోయినా నా వెనకాల పాడు చేయకూడదు. నేను బతుకుతున్నా, నా 10 మంది పోతే పోయారని పాడు చేయకూడదు. నా బతుకు నేను బతకాలి. ఈ ప్రభుత్వంలో మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాటికి సమాధానం చెప్పారా కొంతవరకన్నా? ఏముంది, తీసేస్తారులే, పెట్టుకుంటారు, వాళ్ళు ఉండరులే, చేసుకొని లేపేస్తారు అని అన్నారు. ఈ లేపలా చేయలా పెట్టలా 5 సంవత్సరాలు బట్టి అలాగే కొనసాగుతున్నాయి బయట కొట్లు. ఒక కోటేశ్వరుడు 3 కోట్లు పెట్టి బిల్డింగ్ పెట్టి ఒక కోటేశ్వరుడు వచ్చి 4 లక్షల రూపాయలేమో రెంట్కి గుడ్ వీలు ఇచ్చి 30,000 40,000 రూపాయలు అద్దె కట్టి వ్యాపారం చేస్తున్నారంటే ఈ పేద పేదలు దెబ్బతిన్నట్టే కదా. మీ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం అక్కడ అసమర్థతగా ఉన్నట్టేనా? అంతే కదా. మరి ఈ నాయకుడు వచ్చినా చేస్తాడని నమ్మకం రావాలిగా. అలాంటప్పుడు ఒక మార్పు, ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా మరొకరికి? అంతే కదా, మరి కోరుకునేది అదేగా.